హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16వ తారీఖు మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గతంలో ఇండియా పెవిలియన్గా పిలిచే ముఖ్యమైన ఘట్టాన్ని ప్రస్తుతం ఏ పేరుతో మార్చడము జరిగింది? ఓకేనా? ఇంతకుముందు ఇండియా పెవిలియన్గా పిలిచేవారండి. మరి ప్రజెంట్ ఏం పిలుస్తున్నారు? ఆప్షన్ ఏ భారత్ పెవిలియన్. వివరాలు చూద్దాం. గతంలో ఇండియా పెవిలియన్గా పిలిచే భారత్ పెవిలియన్ ప్రారంభోత్సవం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తిస్తుంది. పేరు మార్చడం ప్రపంచ సహకారాన్ని కోరుతున్నప్పుడు సాంప్రదాయ కథల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పేరు మార్చడం వెనుక కారణం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు పేరు మార్చడం అనేది అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో చురుకుగా నిమగ్నమై ఉన్న సమయంలో భారతదేశం తన కథల వారసత్వానికి అంకితం ఇవ్వడానికి సూచిస్తుందని ఉద్ఘాటించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన 97 ఏళ్ల కమలా బెనీవాల్ ఏ రంగంలో విశేష సేవలు అందించారు? కమలా బెనీవాల్. ఆప్షన్ బి అంటే రాజకీయాలు. వివరాలు చూద్దాం. 97 ఏళ్ల వయసులో బుధవారం మే 15, 2024న తుది శ్వాస విడిచిన కమలా బెనీవాల్ అనే ప్రముఖ వ్యక్తిని కోల్పోయిన భారత రాజకీయ దృశ్యం సంతాపం వ్యక్తం చేసింది. మరి బెనీవాల్ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మరియు గుజరాత్, త్రిపుర మరియు మిజోరాం మాజీ గవర్నర్. ఆమె తిరుగులేని నిబద్ధత మరియు దశాబ్దాల సుదీర్ఘ సేవతో దేశ రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశ అంతరిక్ష సంస్థ చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారిగా డేవిడ్ సాల్వాగ్నీని నియమించింది? ఎవరండి? ఆప్షన్ డి నాసా, అమెరికా. ఏజెన్సీ యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారిగా డేవిడ్ సాల్వాగ్నీని నాసా కొత్త పాత్రను అందించింది. చీఫ్ డేటా ఆఫీసర్గా అయిన ప్రస్తుత ఉద్యోగానికి ఇది అదనం. ఏఐ సాంకేతికతను బాధ్యయుతంగా ఉపయోగించడంలో నాసా యొక్క నిబద్ధతను ఈ నియామకం చూపిస్తుంది. ఏఐ నాసా మిషన్లకు సహాయం చేస్తుంది. నాసా తన మిషన్లకు మరియు పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి చాలా కాలంగా వివిధ ఏఐ సాధనాలను ఉపయోగిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇటీవల అంతర్జాతీయ క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆప్షన్ సి ఫుట్బాల్. భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్ 6 కోల్కతాలో కువైట్తో జరిగే ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ గేమ్ జాతీయ జట్టుకు అతని చివరి ప్రదర్శనగా ఉండబోతుంది. ఛెత్రి యొక్క ఇలస్ట్రియల్ జర్నీ. ఛెత్రి యొక్క అద్భుతమైన ప్రయాణం 2002లో మోహన్ బగాన్తో ప్రారంభమైంది. మరి యుఎస్ఏ యొక్క కాన్సస్ సిటీ విజర్డ్ మరియు పోర్చుగల్ యొక్క స్పోర్టింగ్ సిపి రిజర్వ్లో అతని ప్రతిభ త్వరలో అతనిని విదేశాలకైతే నడిపించినట్లుగా తెలియజేశారు.
నెక్స్ట్ వన్, అరుదైన జాతికి చెందిన కొత్త చిట్టెలుక రకపు క్షీరదాన్ని ఇటీవల కనుగొన్న విశ్వవిద్యాలయం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, ఆంధ్రప్రదేశ్. కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. మరి పొడుచుకు వచ్చినట్లుగా ఏనుగు తొండంలా కదలికలు గల మూతి భాగము, నిర్మాణ శైలిని కలిగి పొడవాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది. సోరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసము ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. మరి డిఎన్ఏ అనాలిసిస్ కోసం ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటిదాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకి అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీన్ని గుర్తించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆమోదం తెలిపిన డెంగ్యూ వ్యాధి వ్యాక్సిన్ క్యూడెంగా అయితే దీన్ని రూపొందించిన దేశం? ఆప్షన్ సి జపాన్. డెంగ్యూ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యము ఏర్పడింది. జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా అని. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO సూచించడం కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. లారెన్స్ వాంగ్ 51 ఇటీవల ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? లారెన్స్ వాంగ్. ఆప్షన్ ఏ అండి సింగపూర్. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈయనకు ముందు 2 దశాబ్దాలుగా లీ సిన్ లుంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధానిగా నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వారే. వాంగ్ ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, WASC 193b అనే పేరు గల అత్యంత తక్కువ సాంద్రత కలిగిన భారీ గ్రహాన్ని ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు మరి ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి WASP 193 అనేటువంటి ఉపగ్రహం చుట్టూ తిరుగుతున్నట్లుగా గుర్తించారండి. చూద్దాం. సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారండి. ఇది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50% పెద్దదిగా ఉంది. అయితే దాని బరువు గురుడిలో 7వ వంతు ఉందని పేర్కొన్నారు. అంటే ఒక రకంగా ఇది ఒక మృదువైన కాటన్ క్యాండీ అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ మెత్తడి గ్రహానికి WASC 193b అని పేరు పెట్టారు. ఇది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే 10,800 ట్రిలియన్ కిలోమీటర్లు అన్నమాట. మరి WASP 193 అనే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతుంది. ఒక గ్రహం తన మాతృతార చుట్టూ తిరిగేటప్పుడు దాని వెలుగులో వైరుధ్యాలు వస్తుంటాయి. దాన్ని విశ్లేషించడం ద్వారా వెలుపలి గ్రహాలను గుర్తిస్తూ ఉంటారు. 2006 నుంచి 8 ఆ తర్వాత 11 నుంచి 12లో సేకరించిన డేటాను వైడ్ యాంగిల్ సెర్చ్ ఫర్ ప్లానెట్ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్ క్రింద విశ్లేషించినప్పుడు ఈ గ్రహము వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్, భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మెషిన్తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెలికాప్టర్ డ్రోన్ ఇటీవల రూపొందించిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇక్రాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. వివరాలు చూద్దాం. భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెలికాప్టర్ డ్రోన్ను భారత సైన్యం పరిచయం చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్రాన్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవరహిత ఏరియల్ వాహనం. ఆర్మీ ఆపరేషన్లలో ఇది సైన్యానికి ఎంతగానో ఉపయోగంలో ఉంటుందని, ఇది సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న తుపాకుల నుంచి గ్రానైడ్లు, మోర్టార్లు వంటి ఆయుధాల శ్రేణిని కలిగి ఉంటుంది. వివిధ పరిస్థితుల్లో దీన్ని నిఘా కోసం ఉపయోగించవచ్చు. అలాగే సామాగ్రిని, మిషన్ గన్లను, గ్రానైడ్లను తరలించడానికి దీన్ని వాడుకోవచ్చంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్,
కేంద్ర ప్రభుత్వము వారసత్వ పౌరసత్వ సవరణ చట్టం, కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏ తొలి విడతలో ఎంతమంది విదేశీయులకు భారత పౌరసత్వం మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అంటే 14 మందికి అండి. చూద్దాం. లోక్సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వము పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలుపై ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 11 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో సంబంధిత దరఖాస్తుదారులకు సిఏఏ క్రింద జారీ చేసిన పౌరసత్వ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. దేశంలో సిఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్లో సిఏఏ చట్టం పార్లమెంటు ఆమోదం పొందగా దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేశారు. సిఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన గుర్తింపు పత్రాలు లేక ఉన్నప్పటికీ వారికి సత్వరమే భారత పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, 27వ జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. అయితే ఈ ఈవెంట్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం? ఆప్షన్ ఏ భువనేశ్వర్. ఒడిశాలో భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 27వ జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలుచుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల విభాగం జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ నీరజ్ చోప్రా బల్లెంను 82.27 మీటర్లు విసిరి తొలి స్థానంలో బంగారు పథకాన్ని అయితే ముద్దాడాడు. నీరజ్ 4వ ప్రయత్నంలో ఈ ఫీట్ను ఉంచిన డిపి 5, డిపి మను 82.06తో మీటర్లు అందుకోవడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. చూద్దాం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మహిళల హ్యాపథాన్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్న అథ్లెట్ నందిని ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ సి అండి తెలంగాణ. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్ నందిని మహిళల హ్యాపథాన్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల విభాగం హ్యాపథాన్ ఫైనల్లో ఆగసారా నందిని 5,460 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని ముద్దాడింది. కేరళకు చెందిన అనామిక 4,997 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచి రజిత పథకం సొంతం చేసుకోవడాన్ని చూడవచ్చు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల గ్లోబల్ జియోపార్క్ నెట్వర్క్కు ఎన్ని సైట్లు జోడించబడ్డాయి? ఆప్షన్ సి 18. ఇటీవల దేశంలోని మొట్టమొదటి త్రిసేవ ఉమ్మడి రక్షణ స్టేషన్గా సాయుధ దళాలచే ఏ నగరాన్ని స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి ముంబై. ఇటీవల యూరోప్లోని ఐడి చెక్ ఫ్రీ ట్రావెల్ జోన్ అయిన స్కెంజెన్ ప్రాంతంలో ఏ 2 దేశాలు పాక్షికంగా చేరాయి? ఆప్షన్ బి అండి రొమేనియా మరియు బల్గేరియా. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రాం వార్షిక నివేదిక 2023 ఇటీవల ఏ ప్రభుత్వ ఏజెన్సీ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇటీవల 6వ వార్షిక హాకీ ఇండియా అవార్డ్స్లో వరుసగా మహిళలు మరియు పురుషుల మహిళల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ సి అండి సలీమా టేటే మరియు హార్దిక్ సింగ్. ఇటీవల ఫైనాన్షియల్ ఇయర్ 2024లో దేశం యొక్క మొత్తం ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులలో 30% తోడ్పడుతూ ఎలక్ట్రానిక్స్ వస్తువుల అతిపెద్ద ఎగుమతిదారుగా ఏ రాష్ట్రం ఉద్భవించింది? ఆప్షన్ సి అండి తమిళనాడు. నీటి మట్టం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన వైఘై, మెట్టూరు మరియు పాపనాశం డ్యాంలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించే సెన్నా స్పెక్టాబిలిస్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ అండి ఇదొక అధిక దాడి చేసే చెట్టు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించిన చమయ విలక్కు పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ కేరళ. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల స్వెల్ వేల్స్ను చూసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి కేరళ రాష్ట్రంలో. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. భారత రాజ్యాంగం భారత సమైక్య యొక్క పథకాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడాన్ని చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి కెనడా. క్రింది వాటిలో భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగ వ్యవస్థను నిశ్చితంగా అనుసరిస్తుంది? ఆప్షన్ బి అండి ఇంగ్లాండ్.
భారత యూనియన్ అధ్యక్షుడికి ఈ క్రింది ఏ రకమైన రాజ్యాంగ అధికారం ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రిటిష్ మోనార్క్ లాగా ఉంటుంది. క్రింది వాటిలో భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా అభివర్ణించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజ్యాంగ పీఠిక. క్రింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాన్ని గుర్తించండి. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం ఏంటండి? ఆప్షన్ బి, కార్యనిర్వాహక వర్గము శాసనసభకు బాధ్యత వహిస్తుంది. ఇంపార్టెంట్. క్రింది వాటిలో భారత రాజ్యాంగం జర్మనీలోని వీమర్ రాజ్యాంగం నుంచి ఏ లక్షణాలను పొందింది? జర్మనీ రాజ్యాంగం నుంచి జాతీయ ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేయడానికి సంబంధించిన నిబంధనలు. ఫెడరల్ స్టేట్కి సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఫెడరల్ స్టేట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేంద్రం కంటే రాష్ట్రాలు శక్తివంతమైనవిగా మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇంపార్టెంట్. భారతదేశం ఈ క్రింది ఏ అంశంలో ఫెడరల్ ప్రభుత్వ విధానాన్ని ఎంచుకుంది? ఎందుకోసం అండి? ఆప్షన్ సి, భాష ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా. క్రింది వాటిలో భారత సార్వభౌమత్వానికి మూలంగా చెప్పదగిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ డి, రాజ్యాంగ పీఠిక. క్రింది వాటిలో భారత రాజ్యాంగ సమైక్యాన్ని నిర్ణయించే అంశం ఏది? ఆప్షన్ డి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ. క్రింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 3, 4 అండి. చూద్దాం. 1, రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, రాష్ట్రాలకు కేంద్ర శాసనాధికారాల వికేంద్రీకరణ, కేంద్ర రాష్ట్ర శాసనసభల విస్తరణ పునర్నిర్మాణం. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.